హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఫ్రెండ్స్, మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడి మొద్దు పార్ట్ 42ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. డోర్ తీసుంచి ఎక్కడికి వెళ్ళింది? మేఘు, మేఘు, వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావే? డోర్ ఓపెన్ చేసింది. ఇందాకే వాష్రూమ్ కని వెళ్ళాను. నీ ల్యాప్టాప్ వచ్చింది. నా రూమ్లో ఇంటర్నెట్ ఉంది. పాస్వర్డ్తో దీన్ని కనెక్ట్ చేశాను. సిగ్నల్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ. చదువుకో. అక్కడ పెట్టు. హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకున్నాను. అలా ఉన్నావేంటి? ఏం లేదు, స్నానం చేశాక తీసుకుంటాను. స్నానం చేశాక? చేయలేదా ఇంకా? ఏం పర్లేదు, తీసుకో. తీరు. ఏమైందే? వాణి వెళ్తుందని ఫీల్ అవుతున్నావా? అది కాదు తీరు. అరే దూరం జరుగు. అరే, ఏమైందే నీకు? నాకు పనికి రాదు తీరు. దూరంగా ఉండు. అంటే నేనెందుకు దూరంగా ఉంటాను? అది కాదు. ఏం జరిగిందో చెప్పు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకొకటి కొనుక్కొస్తావా తీరు? ఏంటది? అది ఇంట్లో లేవు. నాకు చెప్పడానికి ఏంటి మొహమాటం? నాకు పీరియడ్స్ వచ్చాయి తీరు. దీనికే ఇంత మొహమాటమా? ఇంత సిగ్గుపడాలా? ఇది ఆడవాళ్ళకి కామన్గా ఉండేదే. ప్యాడ్స్ తీసుకురావాలా? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. డోర్ వేసుకొని చదువుకో. నేను వాణిని డ్రాప్ చేసి వస్తాను. త్వరగా వచ్చి తీరు. 1.5 అవర్లో వస్తాను, ఓకేనా? డోర్ వేసుకోవడం మర్చిపోకు. వాడు ఒకవేళ వస్తే చెప్పాను కదా, భయపడకు. ధైర్యంగా ఉండు. కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళగొట్టు. ఏమేస్తుందా? నువ్వు వస్తావుగా? నేను ఎక్కడికి వెళ్తానే? వస్తాను. రాత్రి వంట చేస్తాను, ఇక్కడే తిందాం. ఏమవుతు, నువ్వు 3 days రెస్ట్ తీసుకోవాలి. నేను బయట నుంచి తీసుకొస్తాను. వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ కూడా తెస్తాను. నువ్వు కాసేపు చదువుకొని పడుకో. వాడిని ఇంట్లో కాలు పెట్టనిచ్చేదే లేదు. ల్యాప్టాప్ చాలా బాగుంది. ఓపెన్ చేసి చూడు, నీకు చాలా నచ్చుతుంది. ఎవరైనా అడిగితే జాబ్ చేస్తున్నానని చెప్పు. టైం అవుతుందిలే. ఇప్పుడు స్నానం చేస్తావా? మరి నేను తెచ్చిస్తాను, వెయిట్ చేయి. అవి లోపల పెట్టు. ఈ డబ్బులు దాచిపెట్టు. వాడు వస్తే కొన్ని ఇవ్వు, నేను ఇంకొని తెస్తాను. ఇదంతా అవసరమా తీరు? వాడు డబ్బుకు అలవాటు పడిపోతే ఇలా ఊరికి వచ్చి నన్ను టార్చర్ చేస్తాడేమో. నేను చెప్పింది చెయ్యి మీకు. ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ తప్ప ఇంకా వేరేది ఏదీ లేదు. కొన్ని రోజులేగా, పర్లేదు. వాడిని పెళ్లి చేసుకున్నావుగా, కొన్ని అనుభవించాల్సిందే. ఇక్కడే ఉన్నావా సీను? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవెందుకు? ఉన్నావో ఇంకెక్కడికైనా వెళ్ళావో అనుకున్నాను. ఏంటిది? లోపలికి ఎందుకు వచ్చినావు? ఇంట్లో ఎవరు లేరు. అమ్మ బయటికి వెళ్ళింది. నేను నీకోసమే వచ్చాను. నా కోసం వచ్చుడేంది? ఓ నడు, మీ ఇంటికి పో. అసలే మీ అమ్మ నాన్నకి చెప్పకుండా వచ్చినావు. ధీరజ నాకు చెప్పనా? నేను చెప్పేశాను ఆల్రెడీ. ఏం చెప్పినవే? నువ్వంటే నాకు ఇష్టమని. నీకేమన్నా పిచ్చెక్కిందావే? అన్న ఏమనుకుంటాడు నా గురించి? అన్న కాదు, నీకు బావవుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వెళ్ళిపో ఇక్కడ నుంచి. హెల్ప్ చేస్తానన్నావు కదా, హెల్ప్ చేయి. దేనికి హెల్ప్? ఏమన్నా కొనుకొచ్చిమంటావా? చెప్పు, కొనుకొచ్చిస్తా. ఏమన్నా అడ్రస్ చెప్పమంటావా? చెప్తా. నన్ను మా ఊర్లో డ్రాప్ చేసిరా. చా, ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? ఊర్లో డ్రాప్ చేసి రావన్నట. నేను చదువుకోవాలి. నా నూకుకే డిస్టర్బ్ చేయకు. నేను వెళ్తున్నాను. మంచిది, బాయ్. ఇది చెప్పడానికే కదా వచ్చినావు? అవును. చెప్పినావు కదా, పోయిగా. ఎవ్వరు లేనప్పుడు ఇంట్లోకి రాకు. ఏమన్నా అవసరం ఉంటే మా అమ్మతోటి మాట్లాడిపో. నేను ఇప్పటి నుంచి ఎవరితోటి మాట్లాడా. నేను నీకు ప్రపోజ్ చేశాను రా, కొంచెమన్నా రెస్పెక్ట్ ఇవ్వు నాకు. నేను ఇక్కడ నిల్చొని ఉంటే అటు తిరిగి పని చేసుకుంటావా? నేను చదువుకుంటున్నా. చదువుకునేటోళ్ళు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చడం అవసరం లేదు. సీను. సీను లేదు, గాడిది గుడ్డు లేదు. అసలు నా పేరు సీను గానే కాదు. పో. ఐ లవ్ యూ సీను.
ఏ మెంటల్ పిచ్చా నీకేమన్నా? దూరం జరుగు. దూరం జరుగు చెప్తున్నా. నేను ధీరజ నాకు ఫోన్ చేసి చెప్తా. చెప్పు. ఐ లవ్ యూ సీను. ఐ లవ్ యూ సో మచ్. నా ఫోన్కి ఇంకోసారి నీ ఫోన్ వచ్చిందంటే మంచిగా ఉండదు చెప్తున్నా. అత్తయ్య ఫోన్కి చేస్తా. ఎవరిని కత్తయ్యా? వాణి, అన్నయ్య కారు వచ్చింది, నడు. నువ్వు వెళ్ళన్నయ్య, నేను వస్తున్నాను. నడు, వెళ్ళి కార్లో కూర్చో. బాయ్ సీను. బాయ్ కూడా చెప్పవా? సరే బాయ్. ధీరజన్న, అది నేను తర్వాత మాట్లాడతాను నీతో. నువ్వు చదువు మీద ఫోకస్ చెయ్యి. సారీ అన్న. మెంటల్ది. ఇంతకీ ధీరజన్నకి ఏమర్థమైనట్టు? తర్వాత మాట్లాడతానన్నాడు. ఏం మాట్లాడతాడో ఏమో. ఈ పిల్లకి ఏడ పని పాట లేదు. మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించామనుకున్నా. అబ్బా, పెద్ద తలకాయ నొప్పి పెట్టింది కదా. ఏమంటాడో ఏమో ధీరజన్న. నేను చెప్పేస్తా, అసలు నా తప్పేం లేదు ఇలా. మీ చెల్లెనే గిట్ల గిట్ల చేస్తుందని చెప్తా. ఫోన్ కూడా చూపించుతా, ఏమేం మెసేజ్లు పెట్టిందో, ఏమేం ఫోన్లు చేసిందో. ఆ అన్నకి ఆయనతో నా మీద నమ్మకం పోతే ఇస్తా అన్న ఉద్యోగం కూడా ఇయ్యడు. అసలే అమ్మ నాన్న ఆశలు పెట్టుకొని ఉన్నారు నా మీద. అమ్మో, తప్పైందన్నా. నీ కాళ్ళ మీద పడతా గాని నేను మాత్రం ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళా. హలో, ఎవరు? హలో అమ్మా, మీరు అనిత అయినా? అవును, నేను అనితనే. మీరెవరు? అమ్మ, నేను మీ ఇంట్లో రెంట్ ఉంటాడు కదా, ధీరజ్ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. ధీరజ్ వాళ్ళ నాన్న? ఓ, నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఏమైంది? ధీరజ్ ఫోన్ ఎత్తట్లేదా? లేదమ్మా, అదేం లేదు. అంటే ఎప్పుడూ లేనిది నాకు ఫోన్ చేశారైతే, అందుకే అడుగుతున్నాను. అదేం లేదమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు అక్కడికి వచ్చే సమయం లేదు. ఫోన్లోనైనా మాట్లాడాలని చేస్తున్నాను. ఇది నా నంబర్ కూడా కాదు, నా స్నేహితుడి నంబర్. ఇది మీరే చేస్తున్నారని నాకెలా నమ్మకం కలగాలి? ఒక నిమిషం. అమ్మా, ఇదేంటి? ఎప్పుడు లేనిది వీళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు. ఇదంతా నిజమేనా, అబద్ధమా? ఏదైనా ఉంటే ధీరజే నాకు చెప్పేవాడు కదా. ఎందుకు చేశాడు ఇతను? అసలు ఇది వీళ్ళ నానే అని నేనెలా తెలుసుకోవాలి? ఓరి దేవుడా, కొంపదీసి వీళ్ళ అమ్మే కావాలని చేయించట్లేదు కదా ఇంకెవరితోనైనా విషయం తెలుసుకోవడానికి? అమ్మో అనిత, ఇంకొంచెం ఏమరపాటుగా ఉంటే విషయం అంతా చెప్పేసేదానివేమో అతనికి. మేఘు ప్రాణాలకే ప్రమాదం. నేను అలా జరగనివ్వను మేఘు. ఇదంతా నాటకం. ఫోన్లో ఇవన్నీ నాటకాలే. నాకు తెలుసు, ఎన్నెన్ని సినిమాల్లో చూడలేదు. హలో. హలో తల్లి, నేను చెప్పేది కొంచెం వినమ్మా. నేనేం విననండి. నాకు మీ మీద నమ్మకం కలగట్లేదు. అసలు మీరెవరో ఏంటో. ధీరజ్ వాళ్ళ నాన్నే అని నాకెలా తెలుస్తుంది? అయినా వాళ్ళ నాన్నతో నాకేంటి పని? నేను అతనితో ఎందుకు మాట్లాడాలి? మీకు ఏదైనా ఉంటే ధీరజ్కి చేయండి, లేకపోతే మా అత్తయ్య వాళ్ళకి చేయండి. నేనెవరితో ఫోన్ మాట్లాడను. సారీ. అమ్మా తల్లి అనిత, ఒక్క నిమిషం ఆగమ్మా. నాకు అర్థమైంది తల్లి, నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావు. వాళ్ళ అమ్మ గురించే కాదు, తనకి విషయం తెలిసిపోతుందనే కదా. అసలు ఏ విషయం, దేని గురించి మాట్లాడుతున్నారు? అమ్మేవారు అసలు నాకెవరూ తెలీదు. థ్యాంక్స్ తల్లి, నా కొడుకు గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు. అసలు మీరెవరు నాకు థ్యాంక్స్ చెప్పడానికి? బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నారు మీరు. మాట వింటుంటే మీ వయసు చాలా పెద్దదే అన్నట్టుంది. ఇంత పెద్ద వయసులో ఇలాంటివి చేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుగా లేదా? నువ్వు అలా నన్ను తిడుతుంటే నాకు సంతోషమే అవుతుందమ్మా, బాధ అయితే కలగట్లేదు. టైంపాస్కి నాకు ఫోన్ చేశారా? అమ్మ తల్లి, నేను ధీరజ్ వాళ్ళ నాన్ననే. నా కొడుకు ధీరజ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. మీ కొడుకు అమ్మాయిని ప్రేమించాడా? అయితే నాకేంటి? చెప్పేది విను తల్లి. ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు, కానీ ఇద్దరు ప్రేమించుకున్నారు. నేను వాళ్ళిద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను. నీకు ధీరజ్ చెప్పే ఉంటాడు ఇదంతా. రిజిస్టర్ మ్యారేజ్? నిన్నే వచ్చేళ్ళాడు కదమ్మా ధీరజ్ ఇక్కడికి. నీకు అన్నీ తెలుసు. వాడు నిన్నే నమ్ముతున్నాడు, అందుకే నీకు ఫోన్ చేశాను. మిమ్మల్ని నేను నమ్మొచ్చా?
మీరు మీ భార్యలాగే ఇంకేమైనా డ్రామా ప్లే చేస్తున్నారా? లేదు తల్లి, నమ్మొచ్చు. ధీరజ్ చెప్పలేదా నీకు నా గురించి? లేదు. అయితే తల్లి, నా భార్య చాలా పెద్ద పెద్ద ప్లాన్సే వేస్తుంది. ఇక్కడ వాడు లేకుండానే వాడికి ఎంగేజ్మెంట్ చేద్దామని ఫిక్స్ అయింది. ఏంటి, లేకుండా ఎంగేజ్మెంట్ చేస్తుందా? చేస్తుందట. అలా వాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి కొప్పిద్దామని చూస్తోంది. ఏంటి అసలు, మనిషి లేకుండా ఎంగేజ్మెంట్ చేస్తుందా? అలాగే మనిషి లేకుండా పెళ్లి కూడా చేయమనండి. అది మనం చెప్తే వినదమ్మా. నీకు ఒక్కసారి వింటేనే అంత కోపం వచ్చింది. నేను వాడి తండ్రిని. రోజు అదే వింటాను, రోజు అదే చూస్తాను. నాకెలా ఉంటుందో ఆలోచించు తల్లి. ప్లీజ్ నా బాధను అర్థం చేసుకో. నేను చెప్పేది కొంచెం విని మీ వారితో డిస్కస్ చేయమ్మా, ప్లీజ్. ఏమది? మీరు ఇంకేదైనా అయితే? తల్లి, నేను ధీరజ్ వాళ్ళ అమ్మ సైడ్ అయితే అన్ని డీటెయిల్స్ నేనే అడుగుతాను కదా. నేను ఇప్పుడు ఏమైనా అడిగానా? అని నేనే చెప్తున్నాను కదా. మ్, అయితే మా ఆవిడ వేషాలు భరించలేకపోతున్నాను. తను వాడికి పెళ్లి చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది. చేస్తానని బెదిరించి మరీ వాడికి పెళ్లి చేస్తాననుకుంటోంది. తను చనిపోతానని బెదిరిస్తే ధీరజ్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అలాగని అలాగే ఉండిపోలేడు. వాడింకేమైనా చేసుకుంటాడేమోనని నాకు భయమేస్తుంది తల్లి. మా ఆవిడ కేవలం భయపెట్టిస్తుంది అంతే. చస్తే ప్రాణం తీసుకోదు. నాకు నా కొడుకు గురించే దిగులంతా. నువ్వే వాడిని కాపాడాలి తల్లి. వాడినే కాదు, నన్ను కాపాడిన దాని అవుతావు. వాడేమైనా చేసుకొని ఏమైనా అయితే బ్రతికి నేను ఉండలేనమ్మా. ఇద్దరి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. ఇద్దరి ప్రాణాలు కాదు అంకుల్, ముగ్గురు ప్రాణాలు. ముగ్గురు ప్రాణాలా? అవును అంకుల్. ధీరజ్కి ఏమైనా అయితే మీరే కాదు, మేఘన కూడా బ్రతకలేదు. తను మొత్తం అతని మీదే డిపెండ్ అయి ఉంది ఇప్పుడు. ఎవరమ్మా? నా కోడలి పేరు మేఘనా. అయ్యో, పేరు చెప్పేశాను. భయపడకు, భయపడకు. కావాలంటే ఇప్పుడే ధీరజ్కి ఫోన్ చేస్తాను. నేనేం మాట్లాడానో వాడికి చెప్తాను. వాడికి చేసి చెప్తాడు. భయపడకు తల్లి. నేను ఆ పేరు పలకనులే. నా కోడలికి ప్రమాదం ఉందని నాకు తెలుసు. నేనేం చేయడానికైనా సిద్ధమే వాళ్ళని కలపడానికి. చెప్పండి, ఏం చేయమంటారు? ఏం లేదు తల్లి, నేను ఒక వారం రోజుల్లో అక్కడికి వస్తాను. నా కొడుక్కి రిజిస్టర్ మ్యారేజ్ చేపిద్దాం అనుకుంటున్నాను. తర్వాత నా కోడలు సేఫ్టీ గురించి ఆలోచిస్తాను. ముందు లీగల్గా తనని నా కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం అంకుల్. మీరు ధీరజ్ని అర్థం చేసుకున్నారు, అది చాలు. అయితే తల్లి, నువ్వు మీ ఆయనతో కలిసి అక్కడికి రావాలి. ఎక్కడికి? రిజిస్టర్ ఆఫీస్కి. సాక్షి సంతకాలు మీరే ఇవ్వాలి. మేమా? అవును తల్లి, వాడికి నాకు నీ మీద నమ్మకం. ఉన్నాని కూడా రమ్మంటాను. కానీ మీరిద్దరు భార్య భర్తలు కదా, వచ్చి నా కొడుకు కోడల్ని కూడా ఆశీర్వదించవచ్చు. పెడతారా తల్లి? మీకేం అవ్వకుండా నేను చూసుకుంటాను. అసలు మీ పేరే బయటకు రానివ్వను. తర్వాత నేను లీగల్గా కూడా వెళ్తాను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి. నేను నా ప్రాణాలు తెగించడానికి కూడా వెనకడను. అంత పిరికిదాన్ని ఏం కాదులేండి. మా వారితో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తాను. థ్యాంక్స్ అమ్మా. మీరు ముందే రెడీ అయి ఉంటారని ఇప్పుడే చెప్తున్నాను. టైంకి చెప్తే మీ లోపల అభిప్రాయం ఏముందో తెలుసుకోవాలి కదా. లేదు లేదు అంకుల్, ఖచ్చితంగా నేను నా భర్త వస్తాము. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. నాకు ఇందులో బాధ్యత ఉంది. మీ కాబోయే కోడల్ని నేను చెల్లెల కన్నా ఎక్కువగా భావిస్తున్నాను. చాలా సంతోషం తల్లి. మరి నేను ఉంటాను. ఏ విషయమో కొంచెం ధీరజ్కి చెప్పు తల్లి. అలాగేనండి. వచ్చారా? వచ్చినా గాని ఎవరు ఏంది అసలు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితోటి మాట్లాడుతున్నావు? అసలు ఏంటది? సాక్షి సంతకాలు ఏంది? మ్యారేజ్ ఏంది? మీరంతా విన్నారా? వినడం కాదు, అతడు నాకు ఫోన్ చేశాడు. ధీరజ్ వాళ్ళ నాన్న. ఆ, అందుకే పరుగున వచ్చేసాను. ఏం మాట్లాడుతున్నాడు అసలు? ధీరజ్కి పెళ్ళా? అసలు అమ్మాయి ఎవరు? మనం సాక్షి సంతకాలు పెట్టుడేంది? ఆయనకు రిజిస్టర్ మ్యారేజ్ చేయించడేంది? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. ఏమన్నా అంటే కోడలు అంటాడు, ప్రొటెక్షన్ అంటాడు, ఏందో అంటాడు, అలా భార్యకు తెలియద్దు అంటాడు. ఏందే కథ?
ఎవరినైనా ప్రేమిస్తున్నాడా ధీరజ్? లేకపోతే వాళ్ళ అమ్మకు తెలకుండా నాన్నేమన్నా చేస్తున్నాడా? ఏందే ఈ కథ అంతా? అసలు ఖాళీ చేపిద్దామా? ఏదో మనోడు దోస్తు కదా పోని పాపం ఉంటాడు అనుకుంటే ఏందే ఇదంతా? నేనేమన్నా అడిగితే అనితని అడుగు నీ భార్యని అడుగు అంటాడు గాయనే. గా ధీరజ్ వాళ్ళ నాన్నకు నేనెట్లా తెలుసు, నా నంబర్ ఎట్లా తెలుసు, నీ నంబర్ ఎట్లా తెలుసు, నీ పేరు అనిత అని ఎట్లా తెలుసు, ఆ అనిత నా భార్య అని ఎట్లా తెలుసు? ఏం జరుగుతుంది ఈడ? మీరు ప్రశాంతంగా ఉంటా అంటేనే చెప్తా. ప్రశాంతంగా ఎట్లుండతుంది? బాగా ఆలోచించకే, మంచిగా తిని మంచిగా వండుకో, రెస్ట్ తీసుకో. రక్తం తక్కువ పాడైంది నీకు. మంచిగా రక్తం పుడితే రేపో మాపో మనం పిల్లలకు ప్లాన్ చేసుకుందామని కూడా చెప్తి. డ్రై ఫ్రూట్ డబ్బాలు తెచ్చిపెట్టిన అవాట్లనే ఉంటాయి. అంజీరాలు ఖర్జూరాలు తెచ్చిన రోజు అవ్వ 4 ఇవ్వ 4 తినే అంటే తెచ్చినట్టు అట్లనే ఉంటే పురుగు పడితే అవతల వారెత్తావు. ఇది అసలు రోజంతా ఏం చేస్తుంది? ఈ మధ్య ఎందుకు ఇట్లా తయారైతుంది అనుకున్నా. గిరి నువ్వు వేసాలు గవన్నీ కథలు పెట్టుకుంటే గివేడ శాతనైతే ఎప్పిగా నీకు ఏమన్నా అంటే మా అమ్మని అంటావు. అది తాపుకోసారి వస్తుంది, ఏం చేస్తానో కనిపెడుతుంది. చక్కగా తింటావు పంటవు దాని భయానికన్నా. దాన్ని రావద్దని చెప్తే నేను ఇంట్లోకు అదేమనుకున్నదో ఏమో నా గురించి. అది ఏసుడికే గిట్లా అవుతాన్నావేమో పిసపిసా అనుకున్నా. ఇక ఇప్పుడు చెప్తావా చెప్పవా ముచ్చట? ఓ పెండ్లామా, నా ముద్దుల పెండ్లామా, చెప్పే. మీరు నాకు అసలు ఛాన్స్ ఇస్తున్నారా చెప్పడానికి? మాట్లాడుతూనే ఉన్నారు, నేను ఎట్లా చెప్పాలి? అగో తిండి తినది చక్కగా కానీ గీ రేషానికి రోసానికి ఏం తక్కలేదు. అయితే ఆయన నీకు కూడా ఫోన్ చేసిండా? చేసిండనే కదా నేను ఊరికత్తి చెప్తి కదా, మళ్ళీ అడుగుతావు ఫస్ట్ నుంచి చెప్పాను ఏంది ఇప్పుడు? ఫోన్ చేసి రిజిస్టర్ మ్యారేజ్కి సాక్షి సంతకాలు పెట్టాలని చెప్పిండా? ఆ, ఎవరి రిజిస్టర్ మ్యారేజ్, ఎందుకు, ఏంది కథ చెప్పు జరా. అగో ఫోన్ వచ్చి మునుగుతుంది, మళ్ళగైనా నా చూడు. హలో, ధీరజ్. ధీరజా, ఇంకా నా తమ్ముడు పెయిన్లే వేయలే నేను. నా పిల్లగాని పెయిన్లు మేం చేసుడేందో, దానికి సాక్షి సంతకాలేందో ఇదేటో కనబడుతుంది కానీ కథ. నా తమ్ముడు మున్నాగాన్ని కూడా ఆరాధియాలి. అసలు ఏం చేస్తాన్రాళ్ళు, ఏంది కథ? ఈ పిసదానికి నిజమే చెప్తాన్రా, దీన్ని కూడా ఏమన్నా మోసం చేస్తాన్రా? తెలుసుకుంటా అన్ని తెలుసుకుంటా. ఇంతకు ముందే చేసిండు ధీరజ్, అదే నాకు భయం వేసింది. సడన్గా మేఘన అనే పేరు చెప్పేసిన. ఇంకోసారి అనా సారీ. అమ్మయ్య, అతను ఎవరో ఏంటో అని చాలా టెన్షన్ వేసింది. నిజంగానే మీ నాన్న అయితే చాలా సంతోషమట. టెన్షన్ తోటి ఈడ చచ్చిపోతాను నేను. దీని సంతోషం పాడుగాను. ఎలాగైనా ఒప్పిస్తాను అన్నని. ఇది ఫిక్స్ అయింది నన్ను ఒప్పియడానికి. ఇక నేను దీంతో మాట్లాడేంది, కథ అంతా తెలుసుకున్నాడు ఎందుకు? నువ్వు తర్వాత ఎప్పుడైనా కలిసి మాట్లాడు. ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాను. ఇంకా తినలేదురా? సరే, నువ్వు జాగ్రత్తగా రా. నీ అవ్వ నాకు కూడా ఎప్పుడు గిన్ని జాగ్రత్తలు చెప్పలేదు బయటకు పోయినప్పుడు. ఇది ఏమనుకుంటాంది అసలు? ధీరజ్ ఫోన్ చేసిండండి. నీ అవ్వ ధీరజే కదా నేను ఫోన్ చేసింది, పైన పిల్లగాడే కదా. గా మన్ కీ బాత్లా నరేంద్ర మోడీ మాట్లాడినట్టు ఫీల్ అవుతున్నావు. అది కాదండి, ఇంతకుముందు చేసింది నిజంగా వాళ్ళ నానేనా కాదా అని చాలా భయం వేసింది. ధీరజ్ చెప్తున్నాడు వాళ్ళ నానేనంట చేసింది. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాడు నాకు. దేనికి? నన్ను సతాయించుతున్నందుక? ఇంతకుముందు నీకు ఫోన్ చేసింది వీడి నాన్ననే అని కన్ఫర్మేషన్ ఇవ్వడానికి నీకు చెప్పిండా? లేకపోతే ఏమైతుంది? లేకపోతే అందరిని చంపేస్తుంది. చంపేస్తుందా? ఓవరే చంపేసేది. మధ్యలో ఏంటో మేఘన అన్నావు. మేఘన ఎందుకు వచ్చిందే మధ్యలో? కొంపదీసి మనందరినీ చంపేసేదిగా మేఘనేనా? ఆగు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు మొన్న అర్ధరాత్రి లేచి టెన్షన్ ఎందుకు పడ్డావో అర్థమైంది. ఇంకా పైనకు ధీరజ్ దగ్గరికి ఎందుకు పోయినావు కూడా అర్థమైంది. మేఘన అన్నావు, ఏందో అన్నావు, ఏడ్చినావు అన్న అర్థమైనాయి నాకు. ఏమర్థమైంది? గా మేఘన ఏదో రక్త పిశాచో కామ పిశాచో ఉన్నట్టున్నది కదా. రాత్రి వన్నాక అందరినీ చంపెత్తున్నదా అవే? ధీరజ్ని ముందు చంపెత్తా అని చెప్పిందా? అమ్మ, నా తమ్ముడు, నేను, నువ్వు అందరినీ చంపెత్తదా అవే? ఏం మాట్లాడుతున్నారండి? ఈ కాలంలో రక్త పిశాచలేంది, కామ పిశాచలేంది, దయ్యాలుంటాయి ఎక్కడన్నా? నువ్వేందే ఎట్లన్నా దయ్యం లెక్కనే చూస్తాను. ఓ అమ్మో, కొంపదీసి నువ్వు కూడా దయ్యానివేనావే? అదేం చూసుడే?
అమ్మా అమ్మా మా అమ్మ దగ్గర కోత ఒక చూడు ఎట్లా చూస్తుందో అంటే నువ్వే దయ్యాను అవే అందుకే అర్ధరాత్రి అట్లా లేచినావా మొన్న ఎవరిని చంపుదామని ఇట్లా చేస్తానవే ఎవరి మీద ఉన్నది నీ కోపం కొంపదీసి నా మీదనేనా ఎందుకు లేచినావే ఇటేస్తానవా రాకే ప్లీజ్ నేను మా అమ్మ దగ్గర కోతా ఏ మాయమ్ముండా చెప్తాను నీ సంగతి గొలుసు ఏమన్నది గొలుసు గొలుసు ఇచ్చినాక 6 రోజులకే నన్ను దొబ్బేసింది పైసలు ఇవ్వమంటే నేను ఏం నుంచి తేవాడిని ఈ దొంగ మొన్న కాడ గన్ని పైసలు ఏడున్నాయి దాని మెడలో పుస్తెళ్తాడు వీక్ కత్తాగు తెస్తాను నే మాయ నన్ను బయటకు దొబ్బయ్యకే కాంతి కత్తాంది కళ్ళు తిరుగుతాయి కూడి పెట్టలేవు ఎందుకే నాకు బంగారు సేనిత్తిగానే నీకు 2 లక్షల రూపాయలు అయ్యో నా పెళ్ళంతాలు గుంజుకొత్తనే నన్ను రానియే నీకు ఎన్నంటే అన్ని పైసలు పడేస్తానే నాకు నువ్వు కావాలి కళ్ళు కావాలి ఈ దొంగ ముండ నమ్మేద్దామే ఎంత అంత వచ్చే పైసా నేను నీతోనే ఉంటానే మాయ నీకు సేవలు చేసుకుంటా చత్తనే నీ కాడనే చత్తా నన్ను పంపియకే మాయా నాకు సాతనైతలేదే మాయా అయ్యో నాకు కూడు పెట్టండి నేను మాయ దగ్గరకు పోతా నీరసం వస్తుంది నేను చచ్చిపోతా మాయా అయ్యో బాపు గీడోడు తాగి వాడుడే ఇందేవుడా నమ్మున కొడుకు రోడ్డు మీద అబ్బా కంపు వాసన వచ్చి పాడైతుంది బాపు అట్వా అవు కదా వాసన వచ్చి మునుగుతుంది సచ్చిండు ఎందాడు ఏ చచ్చిపోయిన వాసన కాదు అంతా ఉచ్చల కంపు ఆడు ఓడో చూడురా ఈ ముడ కొడుకు ఓడు మరి పీసోడైంది లుంగి మంచిగానే కట్టిండు కదా పీసోడు కాదు మన్ను కాదు ఓడిడు నేను చూసా తాగు అబ్బా ఆంతికి అత్తంది నాకైతే ఇంకప్పు గంగలు పోతే ఓలు బాపు గుర్తుపట్టినావా మన ఊరోడేనా పక్కూరోడా మన లంబి కొడుకేరా గా రమేష్ గాడు గట్వా వాసన వచ్చి మునుగుతుంది అబ్బా ఈడికి కూడా అత్తంది చూడు వాసన లంబి కొడుకు బగ్గ తాగచ్చి అన్ననే ఉచ్చ పోసుకున్నాడు మన్నం మరి గుంజుకపోయా ఇంట్లో వారేద్దామా ఈ లంబి కొడుకుని ఇంట్లోకి పట్టుకపోవడేంద్రా దానికి పెండ్లామున్నది కదా తీసుకుపోయి ఇంత తానం చేపించుకుంటది సోయి లేకుండా పడ్డాడు బగ్గ తాగిండో మన్నం గా మాయముండ నిన్ను వచ్చిందిరా ఊర్లకు వచ్చి ఈడు సోయి లేకుండా వాడి చచ్చిండు రాత్రి పడ్డాడంటే తెల్లని దాకా లేత్తని లేడు ఏం పుట్టిందో దానికి ఉన్నాడో పీకిండో అని చెప్పితాంది వచ్చి దానికి అగ్గి పెడితే ఇద్దరు కలిసి మంచిగానే ఉంటారు కదా ఆడు చత్తాండనగానే ఇడిచిపెడుతుంది ఏంది ముండా ఏమో దొంగ ముండ దాన్ని లోపలికి రానియలేం మేము ఊళ్ళకు అటునుంచి అటే కొట్టినాం ఎన్నిసార్లు వచ్చిందో ఏమో దొంగ ముండ ఎవరు లేనప్పుడు మరి లంబి కొడుకు గీడి దాకా ఎట్టు వచ్చిండు అది గిట్ట వారేసిపోయిందో మన మూలను చూడనప్పుడు వారేసిపోయినట్టున్నది దొంగ మొకపుది రాకే అన్న వాటికి వచ్చింది ఊపిరైతే పిలుస్తాండ పానాలతోటే ఉన్నాడు ఆడు పానంతోటే మునిగిండు లంబి కొడుకు అబ్బు ఉచ్చల గబ్బు మరి ఇంకా వారేద్దాం పెండ్లామున్నది కదా దానికి అది చూసుకుంటుంది అద్దద్దు ఆ లంబి కొడుకానికి ఎన్ని రోగాలున్నాయో ఇంకా చిన్న పొల్లను ఎందుకు పాపం ఆ గొగ్గ అట్లా అంటవేంది ఆ పిల్ల బాధపడదా మళ్ళా మొగుడేనయ్యాడు అని బొంద పెట్టాలే ఆ ముసలోళ్ళు చెప్తాండ్రు ఆ పిల్లకు మళ్ళా రెండో పెళ్లి చేసిందే మంచిది ఈ నిడిచిపెట్టమని చెప్పుదాం పంచాయతీ పెట్టి అవ్వాయి అని పిలిపిద్దాం ఆ పిల్ల అవ్వాయ్యను ఆవు మా మాలతి కూడా అంటాంది ఈ లంబి కొడుకును ఆ మాయ అమ్మాయిలా నమ్మేస్తాడట కదా పెళ్ళాన్ని నమ్మేద్దామని చూస్తాడట మరేమనుకుంటాను గా పొలను ఇంకిచ్చుడు ఎందుకు సావని నిన్నే ఆయనతో పిల్లకు అని పేరు మీద ఇల్లున్నది కదా అది రాయించుదాం వీడిని ఇటు నుంచి ఇటు వెళ్ళకూడదాం మరి ఇప్పుడు ఈ ఎట్లా ఆ వాసన ఏంది ఆ కథ ఏంది పోలీసులకు ఫోన్ చేయరా పోలీసులక ఫోన్ చేసి ఏమని చెప్పుదాం ఇగో ఎవడో లంబి కొడుకు రోజు బాగా తాగచ్చి ఇట్లా ఎత్తాడు కాక ఇవాళ కూడా తాగచ్చి ఇట్లా పడ్డాడు అని చెప్పుదాం వాళ్ళే వచ్చి తీసుకుపోతారు ఆవు వాళ్ళకి చెప్పుదాం వాళ్ళు ఏమైనా చేసుకొని వీడిని మనం ఎటు పట్టుకుపోతాం తింటా వాసన హలో పోలీస్ సాబు
గిడ ఒక లండి కొడుకు బాగా దాగచ్చి పడ్డాడు. గప్పు వాసన వస్తుంది. ఓసారి అత్తరా మరి బతుకున్నాడో సచ్చిండో ఏం తెలుస్తలేదు. ఆ లండి కొడుకు అంది రోజు అదే కతున్నది. ఎవరి మీద పడతా వాళ్ళ మీద పడతాండు. పోర్ల మీద, బిడ్డల మీద, పెళ్ళాల మీద. మేము ఎంతకని కాపాడుకుంటాం. ఒకసారి పట్టుకపోయి 4 తన్నులు తన్నరాదు. రాండ్రి గీన్నే. ఊర్లో చింత చెట్టు లేదా పెద్దది, పక్కకు రాగి చెట్టు ఉంటుంది. గానే ఇట్లా పోర్లను అమ్ముకొస్తానని చెప్పకు. ఎందుకే బాపు? ఆనికి ఈయనకి ఏం సంబంధం పాడిందో మనకేమెరక. గట్టిగా మనం ఇరుక్కపోతాం. ఇట్లా తాగుతాడు అందరి మీద పడతాడని చెప్పినావు, మంచిగా చెప్పినావు. గట్లనే చెప్పు. ఊరళ్ళందరితోటి గది చెప్పిద్దాం. సత్యనా ఏమో ఫోన్ చేతివి కదా, ఏడాడు? ఆగో పోలీస్ సార్ వచ్చిండు. ఆగో గాన్నే వడిసొచ్చిండు. గబ్బు గాడికెళ్ళే వస్తుందా? అవునంటేనేమో రోజు ఇదే కతున్న దాంతోటి. మా ఊరోళ్ళందరికీ టార్చర్ అవుతుంది పోలీసన్నా. ఉన్నాడా పోయిండా? ఏమో గదే తెలుస్తలేదు. దగ్గరకు పోదామంటే వాంతికి వస్తుంది. నీ అవ్వ మరి నేనెట్లా పోవాలి? ఈ పోలీసు వాళ్ళకు కథకే వచ్చింది కదా. ఎక్కడ అమ్ముడి కొడుకుడు మా నూరోడేనా? ఇక్కడోడే దరిద్రుడు. మొత్తం అమ్మాయిలను పిసపిస ఎత్తాండు ఊర్లోకి వచ్చి. మాకందరికి భయమే ఉన్నది ఇంతోటి. మేము అందరం కలిసి ఎప్పుడో నీకు చెప్పుదామనుకున్నాం. మరి గిన్ని రోజుల దాకా ఏం చేసిండ్రు? 4 ధాన్యాల వారేయకపోదునా అన్ని? ఏమో గిప్పుడు చెప్పబడుతుంది. వా కళ్ళు వాసన, మూత్రం వాసన. ఒరే దరిద్రుడా, బతికే ఉన్నావురా సచ్చినావా? దాని బట్టలు ఇప్పి అన్ని ఫోటోలు తీస్తా. ఫోటోలతోటి పైసలు సంపాదిస్తా. అత్తన్ననే నీ బట్టలు చింపి మరి ఫోటోలు తీస్తా. నీ పుస్తలు తాడు అందుకపోతా. లంబడి కొడుకు బతికే ఉన్నాడు. ఎవరి ఫోటోలు తీస్తారో లంబడి కొడుక? ఇక్కడ సాలేగాడు. ఆ నీ బొక్కలేసి 10 ఏళ్ళు బయటకు రాకుండా వేయాలి. లంబడి కొడుకు బట్టలు ఇప్పి ఫోటోలు తీస్తా అంటాడు. ఎవరిదో ఆడు ఏం చేసేది తెలుస్తలేదు. ఎన్ని చేసిండో ఎన్ని కథలు చేస్తాడో. నాకు ముందే కంప్లైంట్ ఇయ్యక తప్పు పని చేసిండ్రు మీరు. ఆన్ని చూడు 10-20 ఏళ్ళ దాకా బయటకు రానియా. మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్? మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఆయన వేసుకొని పోతారు. ఆడేనన్న ఊరి చివర్లా పైప్ బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో వారేసి ఇంత గ్లూకోజ్ మన్ను పెట్టించి ఆడు చక్కగా అయినాక పోలీస్ స్టేషన్లో వారెత్తా. మళ్ళీడికి వచ్చి ఏమన్నా చేస్తాడో నేను ఊళ్ళోకి రానియా. ఇక చూస్తా అని ఫోన్లు అవి ఇవన్నీ చెక్కింగులు చేసి ఏమన్నా ఇట్లాంటివి బయటపడితే అన్న అందులోనే ఉంచుతా జీవితాంతం. ఏదో ఒకటి చెయ్యుండ్రి సారు. అని మళ్ళా రానియకుండా చూడే అన్న. నీకు పుణ్యం ఉంటుంది. భయంగా బతుకుతా అన్న ఊర్లో.